ఈ ఆకు సంపెంగ పూల మొక్కను చూస్తే ఆశ్చర్యం వేయాల్సిందేనండి. మొక్కని బాగా ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి పువ్వులు ఎలా గుత్తులు గుత్తులుగా పూసాయో. మొక్కని చూస్తే ఆకులు తక్కువగా, పువ్వులు ఎక్కువగా ఉన్నాయి. పువ్వుల బరువుకి కొమ్మలు కూడా పక్కకి ఒరిగిపోయాయండి. అన్నీ ఎక్కువ పువ్వులు పూసాయన్నమాట. ఒక్క మొక్క వేసుకుంటే చాలండి బోలెడన్ని పువ్వులు పూస్తాయి. సాయంత్రం వేళలో భలే సువాసనొస్తాయి. చామంతి మొక్కలు పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు జూలై నెలలో నాటుకోవాలి. చామంతి చెట్టు కొమ్మల్ని నాటుకున్నా సరే కొత్త మొక్కలుగా తయారైపోతాయి కాబట్టి నేను కొమ్మల్నే గుచ్చేశానండి. ఇలా ఒక్కో టబ్బులోనూ 4, 5 కొమ్మలు గుచ్చుకుంటే మొక్కలు ఎదిగే కొద్దీ గుబురుగా పెరుగుతాయి. పువ్వులు కూడా దగ్గర దగ్గరగా పూస్తాయి. మనకి సెప్టెంబర్ నెల వచ్చేసరికి చామంతి పువ్వులు పూయడం స్టార్ట్ అయిపోతాయి. మనం మార్కెట్ నుండి తెచ్చుకునే అల్లం బంగాళదుంపల్ని ఇలా గాలి తగిలే సంచిలో ఉంచి నెల రోజులు వంటగదిలో ఒక పక్కన పెట్టేస్తే చక్కగా ఇలా మొలక వచ్చేస్తాయండి. ఇలా మొలక వచ్చిన వాటిని మనం మట్టిలో పాతుకుంటే కొత్త మొక్కలు తయారైపోతాయి. మొలక వచ్చిన భాగాన్ని పైకి ఉండేలాగా చూసుకొని మట్టిలో పాతుకోవాలండి. మట్టిలో పాతుకున్న తర్వాత ప్రతిరోజు సాయంత్రం వేళలో నీళ్లు పోస్తూ ఉంటే సరిపోతుంది. బంగాళదుంపల్ని మాత్రం మొలక వచ్చిన భాగం వరకు ముక్కలుగా కోసి పాతుకోవాలి. దుంప జాతుల్ని ఏవైనా సరే మనం మట్టిలో పెట్టుకున్నప్పుడు బకెట్లో ఉండే మట్టి బాగా గుల్లగా ఉండేలాగా చూసుకోవాలండి. అప్పుడే దుంపలు చాలా బాగా ఊరుతాయి. నెల రోజుల క్రితం పైనాపిల్ పండు ముచ్చుకను కోసి ఇలా బాటిల్ నీళ్ళలో పెట్టాను. చూడండి వేర్లు ఎంత చక్కగా వచ్చేసాయో. ఇలా వేర్లు వచ్చిన తర్వాత మనం మట్టిలో పాతుకుంటే మొక్క చక్కగా నిలబడిపోతుంది.